నేడు జరుగుతున్న అన్ని పోటీ పరీక్షల్లో భారతదేశ చరిత్ర నుండి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉన్నది. క్లరికల్ జాబ్స్ నుండి ఐఏఎస్ వరకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో భారతదేశ చరిత్రకు ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం మనం చూస్తున్నాము. ఒకప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నేటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎంతో తేడా ఉంది. ఒకప్పుడు బేసిక్ క్వశ్చన్స్ వచ్చేవి, కానీ ఇప్పుడు ప్రతి అంశంలోనూ లోతుగా పోయి ప్రశ్నలు అడుగుతున్నారు. కావున మేము ప్రస్తుత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క ప్రశ్నాపత్ర సరళిని చూసి దానికి తగినట్లుగా మీకు సమాచారం అందించాలని ఆశిస్తూ ఈ వీడియో లెసన్లను మీకు అందిస్తున్నాము. భారతదేశ చరిత్ర ముఖ్యంగా 3 భాగాలుగా విభజించబడింది. ప్రాచీన భారతదేశ చరిత్ర పూర్వయుగం నుండి పరివర్తన కాలం వరకు. మధ్యయుగ భారతదేశ చరిత్ర ముస్లింల దండయాత్ర నుండి శివాజీ పీష్వాల వరకు. ఆధునిక భారతదేశ చరిత్ర యూరోపియన్ల రాక నుండి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల వరకు విభజించడం జరిగింది. అయితే ఒక్కొక్క భాగాన్ని చూసినట్లయితే ప్రాచీన భారతదేశ చరిత్ర, దీనిలోని అంశాలు: చారిత్రక పూర్వయుగం, సింధు నాగరికత, వేదకాలం, జ్ఞానోదయ యుగం, మౌర్యులు, గుప్తులు, హర్షవర్ధనుడు, పరివర్తన కాలం. మధ్యయుగ భారతదేశ చరిత్రను చూసినట్లయితే దానిలోని అంశాలు: ముస్లింల దండయాత్ర, ఢిల్లీ సుల్తానులు, బహమనీ సామ్రాజ్యం, విజయనగర సామ్రాజ్యం, భక్తి సూఫీ ఉద్యమాలు, మొఘలులు, శివాజీ, పీష్వాలు. ఆధునిక భారతదేశ చరిత్ర, దానిలోని అంశాలు: యూరోపియన్ల రాక, భారతదేశ ఆక్రమణ, సామాజిక సాంస్కృతిక జాగృతి, కుల ఉద్యమాలు, న్యాయ ఆత్మగౌరవ ఉద్యమాలు, రైతు పౌర గిరిజన తిరుగుబాట్లు, 1857 తిరుగుబాటు, జాతీయోద్యమం, గవర్నర్ జనరల్ల యుగం, భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు. ఈ మధ్య జరుగుతున్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆధునిక భారతదేశ చరిత్ర నుండి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. కనుక నేను ముందుగా ఆధునిక భారతదేశ చరిత్రను ప్రారంభించడం వల్ల ఈ మధ్య వచ్చే పరీక్షలకు మీకు ఉపయోగంగా ఉంటుంది. దీని తరువాత ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్రను నేర్చుకుందాం. ముందుగా ఆధునిక భారతదేశ చరిత్ర. దీనిలో మొదటి అంశమైన యూరోపియన్ల రాక. యూరోపియన్లు ప్రధానంగా ఏ వస్తువుల కోసం భారతదేశంతో వర్తకం చేశారు? సుగంధ ద్రవ్యాలు, సిల్కు. యూరోపియన్లు ప్రధానంగా ఏ వస్తువుల కోసం భారతదేశంతో వర్తకం చేశారు? సుగంధ ద్రవ్యాలు, సిల్క్. యూరోపియన్లు వర్తకం కోసం ఎన్ని మార్గాలు ఉపయోగించారు? 3 మార్గాలు. దానిలో మొదటిది యూరోప్, కాన్స్టాంటినోపుల్, మధ్య ఆసియా, భారతదేశం. రెండవది యూరోప్, మధ్యధరా సముద్రం, పశ్చిమాసియా, మధ్య ఆసియా, భారత్. మూడవది యూరోప్, మధ్యధరా సముద్రం, ఆఫ్రికా, ఎర్ర సముద్రం, పశ్చిమాసియా, మధ్య ఆసియా, భారతదేశం. యూరోపియన్లు వర్తకం కోసం ఎన్ని మార్గాలను ఉపయోగించారు? 3 మార్గాలు. ఒకటి యూరోప్, కాన్స్టాంటినోపుల్, మధ్య ఆసియా, భారత్. రెండవది యూరోప్, మధ్యధరా సముద్రం, పశ్చిమ ఆసియా, మధ్య ఆసియా, భారత్. మూడవది యూరోప్,
మధ్యధరా సముద్రం, ఆఫ్రికా, ఎర్ర సముద్రం, పశ్చిమాసియా, మధ్య ఆసియా, భారత్. ఇదే ప్రశ్న నుండి డెప్త్గా క్వశ్చన్లు అడిగినట్లయితే ఎలా ఉంటుందో చూద్దాం. ఈ 3 మార్గాల్లో అతి ముఖ్యమైనది ఏది? యూరోప్, కాన్స్టాంటినోపుల్, మధ్య ఆసియా, భారత్. ఈ 3 మార్గాల్లో అతి ముఖ్యమైనది ఏది? యూరోప్, కాన్స్టాంటినోపుల్, మధ్య ఆసియా, భారత్. భారతదేశమునకు యూరోపియన్లు సముద్ర మార్గమును కనుగొనుటకు కారణం ఏమిటి? 2వ మహమ్మద్ కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించి ఈ మార్గం గుండా యూరోపియన్లు భారతదేశంతో వర్తకం చేయకూడదని ఆంక్షలు విధించడం. భారతదేశమునకు యూరోపియన్లు సముద్ర మార్గమును కనుగొనుటకు కారణం ఏమిటి? 2వ మహమ్మద్ కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించి ఈ మార్గము గుండా యూరోపియన్ల భారతదేశంతో వర్తకం చేయకూడదని ఆంక్ష విధించడం. ఈ ప్రశ్నలు ఇంకా డెప్త్గా క్వశ్చన్లు అడగాలనుకున్నప్పుడు ఎగ్జామ్లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయో చూద్దాం. దాంట్లో ఏ, 2వ మహమ్మద్ ఎవరు? టర్కీ రాజు. 2వ మహమ్మద్ ఎవరు? టర్కీ రాజు. బి, 2వ మహమ్మద్ కాన్స్టాంటినోపుల్ను ఎప్పుడు ఆక్రమించాడు? 1453. 2వ మహమ్మద్ కాన్స్టాంటినోపుల్ను ఎప్పుడు ఆక్రమించాడు? 1453. కాన్స్టాంటినోపుల్ ప్రస్తుత పేరు? ఇస్తాంబుల్, టర్కీలో ఉంది. కాన్స్టాంటినోపుల్ ప్రస్తుత పేరు? ఇస్తాంబుల్, టర్కీలో ఉంది. యూరోప్లో సముద్రయానం, నౌకాయానంను ప్రోత్సహించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? హెన్రీ. యూరోప్లో సముద్రయానం, నౌకాయానమును ప్రోత్సహించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? హెన్రీ. దీనిలోనే లోతైన ప్రశ్నలను చూసినట్లయితే హెన్రీ ఎవరు? స్పెయిన్, పోర్చుగల్ రాజు. హెన్రీ ఎవరు? స్పెయిన్, పోర్చుగల్ రాజు. బి, హెన్రీ ఏ జలసంధిని దాటి ఉత్తర ఆఫ్రికాలోని మొరాకో చేరుకొని తిరిగి స్పెయిన్కు వెళ్ళాడు? జిబ్రాల్టర్ జలసంధి. హెన్రీ ఏ జలసంధిని దాటి ఉత్తర ఆఫ్రికాలోని మొరాకో చేరుకొని తిరిగి స్పెయిన్కు వెళ్ళాడు? జిబ్రాల్టర్ జలసంధి. సిఏ ప్రశ్న. నావికా శిక్షణా కేంద్రంను స్థాపించినది ఎవరు? హెన్రీ. నావికా శిక్షణా కేంద్రమును స్థాపించినది ఎవరు? హెన్రీ. డి, హెన్రీకి గల బిరుదు? హెన్రీ ద నావిగేటర్. హెన్రీకి గల బిరుదు హెన్రీ ద నావిగేటర్. భారతదేశమునకు సముద్ర మార్గమును కనుగొనుటలో ఆఫ్రికా దక్షిణ ప్రాంతమును చేరుకున్నవారు ఎవరు? బర్తిలోమియా డయాస్. భారతదేశమునకు సముద్ర మార్గమును కనుగొనుటలో దక్షిణ ఆఫ్రికా ప్రాంతమును చేరుకున్నవారు ఎవరు? బర్తిలోమియా డయాస్. ఈ ప్రశ్న నుండి మరికొన్ని ప్రశ్నలను చూద్దాం. బర్తిలోమియా డయాస్ ఆఫ్రికా దక్షిణ ప్రాంతమునకు ఎప్పుడు చేరుకున్నాడు? 1485. బర్తిలోమియా డయాస్ ఆఫ్రికా దక్షిణ ప్రాంతమునకు ఎప్పుడు చేరుకున్నాడు? 1485. బర్తిలోమియా డయాస్ ఏ దేశమునకు చెందినవారు? పోర్చుగీస్. బర్తిలోమియా డయాస్ ఏ దేశమునకు చెందినవారు? పోర్చుగీస్. బర్తిలోమియా డయాస్ ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో వాతావరణం సరిగా లేనందున తిరిగి వెళుతూ ఆ ప్రాంతానికి ఏ పేరు పెట్టారు? తుఫానుల అగ్రం, కేప్ ఆఫ్ స్టార్మ్. బర్తిలోమియా డయాస్ ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో వాతావరణం సరిగా లేనందున తిరిగి వెళుతూ ఆ ప్రాంతానికి ఏ పేరు పెట్టారు?
తుఫానుల అగ్రం, కేప్ ఆఫ్ స్టార్మ్. తుఫానుల అగ్రమునకు కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని ఎవరు పేరు పెట్టారు? రెండవ జాన్. తుఫానుల అగ్రమునకు కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని ఎవరు పేరు పెట్టారు? రెండవ జాన్. ఈ ప్రశ్న నుండి మరికొన్ని ప్రశ్నలు చూద్దాం. రెండవ జాన్ ఎవరు? పోర్చుగల్ రాజు. రెండవ జాన్ ఎవరు? పోర్చుగల్ రాజు. కేప్ ఆఫ్ గుడ్ హోప్ అను పేరు పెట్టుటకు కారణం ఏమిటి? భారతదేశానికి సముద్ర మార్గమును కనుగొనడానికి ప్రోత్సాహకంగా ఉండుటకు. కేప్ ఆఫ్ గుడ్ హోప్ అను పేరు పెట్టుటకు కారణం ఏమిటి? భారతదేశానికి సముద్ర మార్గమును కనుగొనడానికి ప్రోత్సాహకంగా ఉండుటకు. కొలంబస్ భారతదేశానికి సముద్ర మార్గమును కనుగొను ప్రయత్నంలో అట్లాంటిక్ మహాసముద్రంలో తన దిశ మారి ఏ దీవులకు చేరుకున్నాడు? కరేబియన్ దీవులు. కొలంబస్ భారతదేశానికి సముద్ర మార్గమును కనుగొను ప్రయత్నంలో అట్లాంటిక్ మహాసముద్రంలో తన దిశ మారి ఏ దీవులకు చేరుకున్నాడు? కరేబియన్ దీవులు. ఈ ప్రశ్న నుండి మరికొన్ని ప్రశ్నలు చూద్దాం. కొలంబస్ పూర్తి పేరు ఏమిటి? క్రిస్టోఫర్ కొలంబస్. కొలంబస్ పూర్తి పేరు ఏమిటి? క్రిస్టోఫర్ కొలంబస్. కొలంబస్ కరేబియన్ దీవులకు ఏ పేరు పెట్టాడు? వెస్టిండీస్. కొలంబస్ కరేబియన్ దీవులకు ఏ పేరు పెట్టాడు? వెస్టిండీస్. భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనుటకై వాస్కోడి గామాను ప్రోత్సహించినది ఎవరు? ఇమాన్యుయల్ టు. భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనుటకై వాస్కోడి గామాను ప్రోత్సహించినది ఎవరు? ఇమాన్యుయల్ టు. ఈ ప్రశ్న నుండి మరికొన్ని ప్రశ్నలు చూద్దాం. ఇమాన్యుయల్ టు ఎవరు? పోర్చుగల్ రాజు. ఇమాన్యుయల్ టు ఎవరు? పోర్చుగల్ రాజు. వాస్కోడ గామా భారతదేశానికి సముద్ర మార్గమును కనుగొనుటకు ఎక్కడ నుండి బయలుదేరాడు? పోర్చుగల్ రాజధాని లిస్బన్ నుండి. వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర మార్గమును కనుగొనుటకు ఎక్కడ నుండి బయలుదేరాడు? పోర్చుగల్ రాజధాని లిస్బన్ నుండి. వాస్కోడ గామా కేప్ ఆఫ్ గుడ్ హోప్ వద్ద ఏ వర్తకుణ్ణి కలుసుకున్నాడు? అబ్దుల్ నజీబ్ లేదా అబ్దుల్ మజీద్. వాస్కోడి గామా కేప్ ఆఫ్ గుడ్ హోప్ వద్ద ఏ వర్తకుడిని కలుసుకున్నాడు? అబ్దుల్ నజీబ్ లేదా అబ్దుల్ వజీద్. అబ్దుల్ నజీబ్ సహాయంతో వాస్కోడ గామా 1498 మే 17న ఎక్కడకు చేరుకున్నాడు? కాలికట్. అబ్దుల్ నజీబ్ సహాయంతో వాస్కోడ గామా 1498 మే 17న ఎక్కడకు చేరుకున్నాడు? కాలికట్. కాలికట్ ప్రస్తుత పేరు కోజికోడ్. ఇది కేరళలో ఉంది. కాలికట్ ప్రస్తుత పేరు కోజికోడ్. ఇది కేరళలో ఉంది. వాస్కోడ గామాను కాలికట్ వద్ద ఏ రాజు స్వాగతం పలికాడు? జామోరిన్. వాస్కోడ గామాను కాలికట్ వద్ద ఏ రాజు స్వాగతం పలికాడు? జామోరిన్. జామోరిన్ యొక్క అసలు పేరు మనవిక్రమన్ రాజా. ఇతను 81వ జామోరిన్. జామోరిన్ అసలు పేరు మనవిక్రమన్ రాజా. ఇతడు 81వ జామోరిన్.
వాస్కో డి గామా ప్రయాణించిన 3 నౌకల్లో ముఖ్యమైనది ఏది? సావో గాబ్రియల్. వాస్కో డి గామా ప్రయాణించిన 3 నౌకలలో ముఖ్యమైనది ఏది? సావో గాబ్రియల్. వాస్కో డి గామా భారతదేశానికి రెండవసారి ఎప్పుడు వచ్చాడు? 1502 అక్టోబర్ 30న. వాస్కో డి గామా భారతదేశానికి రెండవసారి ఎప్పుడు వచ్చారు? 1502 అక్టోబర్ 30న. వాస్కో డి గామా ఎక్కడ చనిపోయారు? మలేరియా వ్యాధితో 1524 డిసెంబర్ 24న కొచ్చిన్లో చనిపోయాడు. వాస్కో డి గామా ఎక్కడ చనిపోయాడు? మలేరియా వ్యాధితో 1524 డిసెంబర్ 24న కొచ్చిన్లో చనిపోయాడు. వాస్కో డి గామా తరువాత భారతదేశానికి ఎవరు వచ్చారు? కాబ్రాల్. వాస్కో డి గామా తర్వాత భారతదేశానికి ఎవరు వచ్చారు? కాబ్రాల్. ఈ ప్రశ్న నుండి మరికొన్ని ప్రశ్నలు చూద్దాం. కాబ్రాల్ దేనిని కనుగొన్నాడు? బ్రెజిల్. కాబ్రాల్ దేనిని కనుగొన్నాడు? బ్రెజిల్. యూరోపియన్లు భారతదేశమునకు వచ్చిన క్రమమును తెలుపండి. పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, డేన్స్, ఫ్రెంచి. యూరోపియన్లు భారతదేశమునకు వచ్చిన క్రమమును తెలుపండి. పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, డేన్స్, ఫ్రెంచి. ఇప్పుడు పోర్చుగీస్ వారి గురించి తెలుసుకుందాం. పోర్చుగీస్ ఇండియా రాజధాని ఏది? మొదట కొచ్చిన్, తరువాత గోవా. పోర్చుగీస్ ఇండియా రాజధాని ఏది? మొదట కొచ్చిన్, తరువాత గోవా. పోర్చుగీస్ వారు 1503లో నౌకా కేంద్రమును ఎక్కడ ఏర్పాటు చేశారు? కొచ్చిన్. పోర్చుగీస్ వారు 1503లో నౌకా కేంద్రమును ఎక్కడ ఏర్పాటు చేశారు? కొచ్చిన్. పోర్చుగీస్ యొక్క మొదటి గవర్నర్ ఎవరు? ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. పోర్చుగీస్ యొక్క మొదటి గవర్నర్ ఎవరు? ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. ఈ ప్రశ్న నుండి మరికొన్ని ప్రశ్నలు చూద్దాం. ఫ్రాన్సిస్ డి ఆల్మిడా ఏ విధానమును ప్రవేశపెట్టాడు? నీలి నీటి విధానం, బ్లూ వాటర్ పాలసీ. ఫ్రాన్సిస్ డి ఆల్మిడా ఏ విధానమును ప్రవేశపెట్టాడు? నీలి నీటి విధానం, బ్లూ వాటర్ పాలసీ. నీలి నీటి విధానం ఎందుకు ప్రవేశపెట్టాడు? అరేబియా సముద్ర వర్తకంపై ఆధిపత్యం సాధించడానికి. నీలి నీటి విధానం ఎందుకు ప్రవేశపెట్టాడు? అరేబియా సముద్ర వర్తకంపై ఆధిపత్యం సాధించడానికి. నీలి నీటి విధానాన్ని రద్దు చేసిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరు? ఆల్బుక్వెర్క్. నీలి నీటి విధానాన్ని రద్దు చేసిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరు? ఆల్బుక్వెర్క్. ఈ ప్రశ్న నుండి మరికొన్ని ప్రశ్నలను చూద్దాం. 1510లో గోవాను బీజాపూర్ నుండి ఆక్రమించుటలో ఆల్బుక్వెర్క్కు సహకరించినది ఎవరు? కృష్ణదేవరాయలు. 1510లో గోవాను బీజాపూర్ నుండి ఆక్రమించుటలో ఆల్బుక్వెర్క్కు సహకరించినది ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. భారతీయ స్త్రీలను వివాహమాడమని ప్రోత్సహించిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరు? ఆల్బుక్వెర్క్. భారతీయ స్త్రీలను వివాహమాడమని
ప్రోత్సహించిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరు? ఆల్బుక్వెర్క్. ఆల్బుక్వెర్క్ ఏ ఏ ప్రాంతాలను ఆక్రమించాడు? మలక్కా దీవి, పర్షియా అఖాతంలోని ఆర్మజ్ను. ఆల్బుకర్క్ ఏ ఏ ప్రాంతాలను ఆక్రమించాడు? మలక్కా దీవి, పర్షియా అఖాతంలోని ఆర్మజ్ను. ఆల్బుక్వెర్క్ ఎక్కడ కోటను నిర్మించాడు? కొచ్చిన్. ఆల్బుక్వెర్క్ ఎక్కడ కోటను నిర్మించాడు? కొచ్చిన్. ఆల్బుక్వెర్క్ దేనిని నిషేధించాడు? సతీ సహగమనం. ఆల్బుక్వెర్క్ దేనిని నిషేధించాడు? సతీ సహగమనం. 1530లో పోర్చుగీస్ ప్రధాన కేంద్రాన్ని కొచ్చిన్ నుండి గోవాకు మార్చిన గవర్నర్ ఎవరు? నీనాడా కున్హా. 1530లో పోర్చుగీస్ ప్రధాన కేంద్రాన్ని కొచ్చిన్ నుండి గోవాకు మార్చిన గవర్నర్ ఎవరు? నీనాడా కున్హా. ఈ ప్రశ్న నుండి మరికొన్ని ప్రశ్నలను చూద్దాం. 1534లో నీనాడా కున్హా ఏ ప్రాంతాలను ఆక్రమించడానికి గుజరాత్ రాజైన బహదూర్ షాను అరేబియా సముద్రంలో ముంచి చంపాడు? డయ్యూ డామన్. 1534లో నీనాడా కున్హా ఏ ప్రాంతాలను ఆక్రమించడానికి గుజరాత్ రాజైన బహదూర్ షాను అరేబియా సముద్రంలో ముంచి చంపాడు? డామన్ డయ్యూ. మార్టిన్ ఆల్ఫాన్సో డిసోజాతో భారతదేశానికి వచ్చిన జేసూట్ సన్యాసి ఎవరు? ఫ్రాన్సిస్కో జేవియర్. మార్టిన్ ఆల్ఫాన్సో డిసోజాతో భారతదేశానికి వచ్చిన జేసూట్ సన్యాసి ఎవరు? ఫ్రాన్సిస్కో జేవియర్. ఈ ప్రశ్న నుండి మరికొన్ని ప్రశ్నలను చూద్దాం. ఫ్రాన్సిస్కో జేవియర్ మమ్మీ అంటే డెడ్ బాడీ ఎక్కడ ఉన్నది? గోవా చర్చిలో. ఫ్రాన్సిస్కో జేవియర్ మమ్మీ అంటే డెడ్ బాడీ ఎక్కడ ఉన్నది? గోవాలో. 1556లో గోవాలో మొదటి ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసిన వారు ఎవరు? పోర్చుగీస్ వారు. 1556లో గోవాలో మొదటి ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసిన వారు ఎవరు? పోర్చుగీస్ వారు. పోర్చుగీస్ వారు భారతదేశంలో ప్రవేశపెట్టిన పంటలు ఏవి? మిరప, మొక్కజొన్న. పోర్చుగీస్ వారు భారతదేశంలో ప్రవేశపెట్టిన పంటలు ఏవి? మిరప, మొక్కజొన్న. సముద్ర వ్యాపారంలో లైసెన్స్ విధానమును ప్రవేశపెట్టినది ఎవరు? పోర్చుగీస్ వారు. సముద్ర వ్యాపారంలో లైసెన్స్ విధానమును ప్రవేశపెట్టినది ఎవరు? పోర్చుగీస్ వారు. 1632లో హుగ్లీ చిట్టగాంగ్లను పోర్చుగీస్ వారి నుండి ఆక్రమించినది ఎవరు? షాజహాన్ గవర్నర్ కాసిం ఖాన్. 1632లో హుగ్లీ చిట్టగాంగ్లను పోర్చుగీస్ వారి నుండి ఆక్రమించినది ఎవరు? షాజహాన్ గవర్నర్ కాసిం ఖాన్. 1661లో పోర్చుగీస్ యువరాణి క్యాథరిన్ బ్రిగాంజా బ్రిటిష్ యువరాజు రెండవ చార్లెస్ వివాహమునకు కట్నముగా పోర్చుగీస్ రాజు ఏమి ఇచ్చాడు? సెయింట్ డేవిడ్, దానినే బొంబాయి. 1661లో పోర్చుగీస్ యువరాణి క్యాథరిన్ బ్రిగాంజా బ్రిటిష్ యువరాజు రెండవ చార్లెస్ వివాహమునకు కట్నంగా పోర్చుగీస్ రాజు ఏమి ఇచ్చాడు? సెయింట్ డేవిడ్ లేదా బొంబాయి. 1739లో
మరాఠా రాజులు పోర్చుగీస్ నుండి ఏమి ఆక్రమించారు? సాల్సెట్టి. 1737లో మరాఠా రాజులు పోర్చుగీస్ నుండి ఏమి ఆక్రమించారు? సాల్సెట్టి. 1961 వరకు పోర్చుగీస్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలు ఏవి? గోవా, డయ్యూ, డామన్. 1961 వరకు పోర్చుగీస్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలు ఏవి? గోవా, డయ్యూ, డామన్. 1961 నెహ్రూ కాలంలో ఏ ఆపరేషన్ ద్వారా జనరల్ జె.ఎన్. చౌదరి ఆధ్వర్యంలో సైనిక చర్య ద్వారా గోవా, డయ్యూ, డామన్లను భారత్లో విలీనం చేశారు? ఆపరేషన్ విజయ్. 1961 నెహ్రూ కాలంలో ఏ ఆపరేషన్ ద్వారా జనరల్ జె.ఎన్. చౌదరి ఆధ్వర్యంలో సైనిక చర్య ద్వారా గోవా, డయ్యూ, డామన్లను భారతదేశంలో విలీనం చేశారు? ఆపరేషన్ విజయ్. డచ్ వారు ఏ దేశానికి చెందినవారు? నెదర్లాండ్, హాలాండ్. డచ్ వారు ఏ దేశానికి చెందినవారు? నెదర్లాండ్, హాలాండ్. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు స్థాపించబడింది? 1602. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు స్థాపించబడింది? 1602. ఈ ప్రశ్న నుండి మరికొన్ని ప్రశ్నలు చూద్దాం. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి గల ఇతర పేర్లు ఏమి? నెదర్లాండ్స్ తూర్పు ఇండియా కంపెనీ. దీని అసలు పేరు విఓసి. వెరినిడ్జ్ ఆస్టిండిచ్ కంపెనీ. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి గల ఇతర పేర్లు ఏమి? నెదర్లాండ్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ. దీని అసలు పేరు విఓసి. వెరినిడ్జ్ ఆస్టిండిచ్ కంపెనీ. ప్రపంచంలో మొదటిసారిగా స్టాక్స్ జారీ చేసిన కంపెనీ ఏది? విఓసి. వెరినిడ్జ్ ఆస్టిండిచ్ కంపెనీ. ప్రపంచంలో మొదటిసారిగా స్టాక్స్ జారీ చేసిన కంపెనీ ఏది? విఓసి. వెరినిడ్జ్ ఆస్టిండిచ్ కంపెనీ. డచ్ ప్రధాన కేంద్రాలు ఏవి? మొదటి కేంద్రం పులికాట్ 1690 వరకు. రెండవ కేంద్రం నాగపట్నం. డచ్ ప్రధాన కేంద్రాలు ఏవి? మొదటి కేంద్రం పులికాట్ 1690 వరకు. రెండవ కేంద్రం నాగపట్నం. డచ్ వారు భారతదేశంలో ఎన్ని సంవత్సరాలు వర్తకం చేశారు? 157 సంవత్సరాలు. 1602 నుండి 1759. డచ్ వారు భారతదేశంలో ఎన్ని సంవత్సరాలు వర్తకం చేశారు? 157 సంవత్సరాలు. 1602 నుండి 1759. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించినది ఎవరు? జేన్ హ్యూజెన్ లిన్ స్టాక్టన్. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించినది ఎవరు? జేన్ హ్యూజెన్ లిన్ స్టాక్టన్. ఈ ప్రశ్న నుండి మరికొన్ని ప్రశ్నలు చూద్దాం. జేన్ హ్యూజెన్ లిన్ స్టాక్టన్ స్థాపించిన కంపెనీ పేరు ఏమిటి? అకజెన్కో. జేన్ హ్యూజెన్ లిన్ స్టాక్టన్ స్థాపించిన కంపెనీ పేరు ఏమిటి? అకజెన్కో. జేన్ హ్యూజెన్ లిన్ స్టాక్టన్ రాసిన గ్రంథం ఏమిటి? ఇటినిరారియో. జేన్ హ్యూజెన్ లిన్ స్టాక్టన్ రాసిన గ్రంథం ఏమిటి? ఇటినిరారియో. 1605లో డచ్ వారు తమ మొదటి స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు? మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్.
1605లో డచ్ వారు తమ మొదటి స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు? మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్. 1610లో డచ్ వారు స్థాపించిన స్థావరం ఏది? పులికాట్. 1610లో డచ్ వారు స్థాపించిన స్థావరం ఏది? పులికాట్. 1623లో డచ్ వారు ఏ యుద్ధంలో బ్రిటిష్ వారిని ఓడించారు? అంబోయానా. ఇది ఇండోనేషియాలో ఉంది. 1623లో డచ్ వారు ఏ యుద్ధంలో బ్రిటిష్ వారిని ఓడించారు? అంబోయానా. ఇది ఇండోనేషియాలో ఉంది. 1658లో డచ్ వారు పోర్చుగీస్ నుండి ఏమి ఆక్రమించారు? శ్రీలంక. 1658లో డచ్ వారు పోర్చుగీస్ నుండి ఏమి ఆక్రమించారు? శ్రీలంక. 1782లో శ్రీలంకను డచ్ నుండి పొందినది ఎవరు? బ్రిటిష్. 1782లో శ్రీలంకను డచ్ నుండి పొందినది ఎవరు? బ్రిటిష్. 1759లో ఏ యుద్ధంలో బ్రిటిష్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్ డచ్ వారిని ఓడించాడు? చిన్సూరా లేదా బేదరా యుద్ధం. 1759లో ఏ యుద్ధంలో బ్రిటిష్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్ డచ్ వారిని ఓడించాడు? చిన్సూరా లేదా బేదరా యుద్ధం. ఈ ప్రశ్న నుండి మరికొన్ని ప్రశ్నలను చూద్దాం. ఏ యుద్ధంలో ఓడిపోవడం వల్ల డచ్ వారు భారతదేశం వదిలి ఇండోనేషియాకు వెళ్ళినారు? చిన్సూరా లేదా బేదరా యుద్ధం. పశ్చిమ బెంగాల్లో ఉంది. ఏ యుద్ధంలో ఓడిపోవడం వల్ల డచ్ వారు భారతదేశం వదిలి ఇండోనేషియాకు వెళ్ళినారు? చిన్సూరా లేదా బేదరా యుద్ధం. చిన్సూరా యుద్ధంలో బ్రిటిష్ సైనిక జనరల్ ఎవరు? ఫ్రాన్సిస్ పోర్ట్. చిన్సూరా యుద్ధంలో బ్రిటిష్ సైనిక జనరల్ ఎవరు? ఫ్రాన్సిస్ పోర్ట్. చిన్సూరా యుద్ధంలో డచ్ సైనిక జనరల్ ఎవరు? జీన్ బాప్టిస్టే. చిన్సూరా యుద్ధంలో డచ్ సైనిక జనరల్ ఎవరు? జీన్ బాప్టిస్టే. చిన్సూరా యుద్ధంలో డచ్ వారి తరపున పోరాడిన బెంగాల్ నవాబ్ ఎవరు? మీర్ జాఫర్. చిన్సూరా యుద్ధంలో డచ్ వారి తరపున పోరాడిన బెంగాల్ నవాబు ఎవరు? మీర్ జాఫర్. కోరమండల్కు గల మరో పేరు ఏమిటి? లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ మలక్కాస్. కోరమండల్కు గల మరో పేరు ఏమిటి? లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ మలక్కాస్. ఎవరి చేత భారతీయ వస్త్రాలు ప్రపంచ ప్రఖ్యాతి చెందాయి? డచ్. ఎవరి చేత భారతీయ వస్త్రాలు ప్రపంచ ప్రఖ్యాతి చెందాయి? డచ్. ఈ ప్రశ్న నుండి మరికొన్ని ప్రశ్నలను చూద్దాం. భారతీయ వస్త్రాలకు గల పేరు ఏమిటి? గార్మెంట్ ఆఫ్ వరల్డ్. భారతీయ వస్త్రాలకు గల మరో పేరు ఏమిటి? గార్మెంట్ ఆఫ్ వరల్డ్.